చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ ఓడరేవులను మళ్లీ దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా 7 గంటల్లో అనేక లక్ష్యాలపై విరుచుకుపడింది. దిగ్బంధనంపై మండిపడిన ఇరాన్ అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగినట్లు ప్రకటించింది. హర్ముజ్ ద్వారా చమురు, గ్యాస్ వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. యుఎస్తో ఇక చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చర్చలకు రాకుంటే ఇరాన్లో ఎవరిని మిగలనివ్వబోమని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందంతో పశ్చిమాసియాలో శాశ్వత శాంతిపై చిగురించిన ఆశలు నీరుగారాయి. ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం పేలులతో మారుమోగిపోతోంది. హర్ముజ్ గుండా వెళ్తున్న నౌకలపై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ఇరాన్ నౌకాశ్రయాలపై మళ్లీ దిగ్బంధనాన్ని విధించింది. ఈ మేరకు 7 గంటల వ్యవధిలో ఇరాన్లో డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ బుధవారం ప్రకటించింది. అరేబియా సముద్రంలో 19 అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయని అమెరికా నావికాదళ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. వీటిలో 2 విమాన వాహన నౌకలు, 1000కి పైగా మెరైన్లతో కూడిన యాంఫీబియన్ యుద్ధ నౌకలు ఉన్నాయని వివరించారు. పశ్చిమాసియాలో వందలాది సైనిక విమానాలు పనిచేస్తున్నాయని సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ తెలిపింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇటీవల 30 మందికి పైగా మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమే మొహాజరానీ బుధవారం తెలిపారు. ఇరాన్లో ఉదయం జరిగిన దాడుల్లో 7 మృతి చెందగా 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కెర్మన్ పౌర్ చెప్పారు. దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పిన తర్వాత ఇరాన్లోని బుషేహర్ నగరంలో 4 ప్రదేశాలలో దాడులు జరిగినట్లు IRNA వార్తా సంస్థ నివేదించింది. అహ్వాజ్ నౌకాశ్రయం నగరం, బందర్ అబ్బాస్లలోనూ పేలులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరించింది. ఈ దాడులు గల్ఫ్లోని అరబ్ దేశాలే చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్పై IRGC దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనంపై మండిపడిన IRGC పశ్చిమాసియా నుంచి అన్ని ఇంధన ఎగుమతులను అడ్డుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియా నుంచి చమురు, సహజవాయువు ఎగుమతి జరిగితే అందరికీ జరుగుతుంది, లేదంటే ఎవరికీ జరగదని IRGC ప్రకటన విడుదల చేసింది. రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి అమెరికా ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇక ఒప్పందం అవసరం తమకు ఎంత మాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజం గరీబాబాదీ తేల్చి చెప్పారు. ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అమెరికాతో చర్చల ప్రస్తావన తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వస్తువులను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రేపు రాత్రి, ఆపై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయనున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరు మిగలరన్న ట్రంప్ ఆ దేశాన్ని నాశనం చేస్తామన్నారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు ఈ సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లోకి పదాతి దళాలను పంపే అవకాశాలు ఉన్నాయన్న ఆయన, అయితే అమెరికా తరపున ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.